హలో అండి. మా మరిది పెళ్లి షాపింగ్ అయితే మేము కంప్లీట్ చేసేసాము. ఇక్కడ మా అత్తగారు వాళ్ళైతే పెళ్లి కూతురు షాపింగ్ కూడా కంప్లీట్ చేసేసారు. అసలు పెళ్లి కూతురికి ఏం చీరలు తీశారు అండ్ మా అత్తగారు వాళ్ళు ఏం చీరలు తీశారో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే మా అత్తగారు వాళ్ళు పెళ్లి కూతురికి తీసిన చీరలు అయితే చూపిస్తాను. ఇది వచ్చేసి పెద్ద పట్టు చీర అనమాట. ఇది 27,000 అయితే పడింది. ఆఫర్లో వచ్చింది. నెక్స్ట్ ఏమో పసుపు మీద చీర. ఈ చీరతోనే పెళ్ళంతా అవుతుంది. ఆ పెద్ద పట్టు చీర ఏంటంటే కాసేపే కడతారు. మా సైడ్ పెళ్లి బట్టలు ఎలా తీస్తారంటే ఇప్పుడు పెళ్లి కూతురు చీరలకి ఒక 50,000 అయినాయి అంటే మా అత్తగారు వాళ్ళు 50,000 పెళ్లి కూతురు వాళ్ళకి ఇస్తారు. అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళు ఏంటంటే దాంట్లో హాఫ్ అనమాట 25,000 25,000 వచ్చేసి పెళ్లి కొడుకుకి ఇచ్చేస్తారు. ఈ మిగతా చీరలన్నీ ఏంటంటే మా అత్తగారికి వాళ్ళ పుట్టింటోళ్ళు ఇంకా మా పుట్టింటోళ్ళు పెళ్లి రోజున నోము ఉంటది కదా, నోముకి బట్టలు పెడతారనమాట. ఆ చీరలు. ఇది వచ్చేసి తల్లి వాయనం చీర. ఇది ప్రధానం బొట్లు అయితే వేస్తారనమాట. ఈ కాటన్ చీరలన్నీ దేవతగుళ్ళో ఇవ్వడానికి అయితే తీసుకున్నారు. పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దేవతగుళ్ళని తిరుగుతారు కదా ఊర్లో, వాళ్ళకు ఈ విధంగా అయితే పెళ్లి కూతురు షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.